మీరు తగ్గినప్పుడు కఫంలో బ్లడ్ కనిపించిందా? చాలామంది ఇది చిన్న ప్రాబ్లమ్ అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇది లంగ్స్ నుంచి వచ్చే సీరియస్ సిగ్నల్ గూడా అయ్యుండొచ్చు. మెడికల్ లాంగ్వేజ్‌లో ఈ కఫంలో బ్లడ్ కనిపించడాన్నే హిమోప్టసిస్ అంటారు. అంటే మన ఊపిరితిత్తులు గాని, మన ఊపిరితిత్తుల పైప్‌లో గాని బ్లడ్ మిక్స్ అయ్యి కఫంతో బయటికి రాడనమాట. దీనికి ముఖ్య కారణాలు టీబీ, బ్రాంకైటిస్, నిమోనియా, బ్రాంకియక్టాసిస్ లేకపోతే మన ఊపిరితిత్తుల క్యాన్సర్ గూడా అయ్యుండొచ్చు. మన ఊపిరితిత్తుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు, మన ఊపిరితిత్తుల యొక్క రక్త కణాలు చాలా వీక్ అయిపోతాయన్నమాట. దగ్గు చాలా స్ట్రాంగ్‌గా వచ్చినప్పుడు, ఈ రక్త కణాలు రప్చర్ అయ్యి మన కఫంలో కనపరుస్తూ ఉంటది యూజువల్లీ. ఇమ్మీడియేట్ అటెన్షన్ అవసరమైన సిట్యుయేషన్స్ ఏంటంటే, ఎక్కువ సార్లు ఈ రక్తం కనపడటం, ఊపిరి ఆడటం చాలా కష్టంగా ఉండటం, ఛాతీ చాలా టైట్‌గా అనిపించటం, బరువు సడెన్‌గా తగ్గుతున్నప్పుడు గూడా. సో, అందుకే చెప్తున్నాను. మీ కఫంలో గాని బ్లడ్ కనిపిస్తుందంటే అసలు ఇగ్నోర్ చేయకండి. ఎంత బేగా ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అంత బేగా ఈ ట్రీట్మెంట్ చేయించొచ్చు. అంత బేగా